అన్నిటికంటే విలువైనది ఆస్తి కాదు, అన్నిటికంటే విలువైనది కార్లు కాదు, అన్నిటికంటే విలువైనది వజ్రం కాదు, అన్నిటికంటే విలువైనది బంగారం కాదు, అన్నిటికంటే విలువైనది అమ్మ నాన్న కాదు, అన్నిటికంటే విలువైనది విమానం కాదు, అన్నిటికంటే విలువైనది భూమి కాదు, అన్నిటికంటే విలువైనది ఏది కూడా కాదు, అన్నిటికంటే విలువైనది సమయం. ఏ సమయంలో అయినా సరే సమయం చూసే మనం పనిచేస్తాం. పెళ్ళి జరగాలన్నా, ఒక ఆస్తి కొనాలన్నా, ఏదైనా తల్లిదండ్రులు ఒక మంచి పని చేయాలన్నా మనం సూచించేది సమయం. మంచి సమయంలో పుట్టింటే నీవు మంచివాడవుతావు, మంచి సమయంలో పుట్టకపోతే చెడ్డవాడవుతావు అని చెప్తారు. అందుకే సమయం విలువైనది అన్నిటికంటే. ఈ భూమి మీద బంగ్లా కానీ ఏది కూడా కాదు, ముఖ్యమైనది కాదు, సమయం ముఖ్యం. సమయాన్ని వృధా చేయొద్దండి. చట్ట వ్యతిరేక పని చేయకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా, సమయంలో ఏం చేయాలో ఎంత అదే సంపాదించుకొని ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అలాగే తల్లిదండ్రులు కూడా నేను విలువైంది కాలన్నాను. కాకపోతే తల్లిదండ్రులు కూడా మీరు బాగుంటేనే ఏ సమయంలో పుట్టారు, బాగా పుట్టినాడు, లేకపోతే చెడ్డ సమయంలో ఉంటే చెడ్డనాడు అని అంటారు. కాబట్టి సమయాన్ని వృధా చేయొద్దండి. సమయంలోనే అన్నీ కూడా మొదలవుతాయి, సమయంలోనే అన్నీ కూడా అంతమవుతాయి. సమయాన్ని వృధా చేయొద్దండి. ఈ వరల్డ్ సృష్టించి కూడా సమయమే. సమయం మీదనే ఏది కూడా, ప్రతిదీ కూడా సమయం విలువైనది. స్వామి కూడా మన ఫలానా సమయంలో ఫలాని పని చేయండి, ఫలాని టైం కేటాయిస్తాం, ఆ టైంలో మీరు రాండి, మీ పనులు జరుగుతాయని కూడా సమయం చెప్తారు. కాబట్టి సమయాన్ని ఎప్పుడు వృధా చేయొద్దండి. సమయాన్ని విలువైనది. సమయాన్ని వృధా చేసినా నీకు కూడు ఉండదు, నిద్ర ఉండదు, ఆకలి, ఆస్తి ఏది కూడా నువ్వు సూచించలేవు. సమయం ముఖ్యమైనది. సమయం మీదనే మీరు ఎక్కువ విలువ ఇవ్వండి, సమయానికి రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు ఏది సాధించాలో సాధించండి. హ్యాపీగా, ఆనందంగా, మంచి సమయం కోసం ఎదురు చూడండి. సమయానికి మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జై రవి.